రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కాకినాడ బ్రాంచ్ ఫిబ్రవరి నెల సమావేశం సంఘ అధ్యక్షులు కె పద్మనాభం అధ్యక్షతన జరిగింది. సమావేశంలో ఇటీవల పరమపదించిన సంఘ సభ్యుల సంతాప తీర్మానం ఆమోదించారు. మనం మన కోసం కార్యక్రమంలో భాగంగా దివంగత సభ్యురాలు సుజాత కుటుంబ సభ్యులకు 20,000 ఆర్థిక సాయం అందజేశారు. ఇటీవల అమరావతిలో నిర్వహించిన జేఏసీ ఆవిర్భావ సభలో రాష్ట్ర సంఘ అధ్యక్షులు పిఎస్ఎన్ శాస్త్రి కో చైర్మన్గా ఎన్నికైన సందర్భంగా సభ్యులు ఆయనను ఘనంగా సత్కరించారు. ఈ సమావేశంలో డాక్టర్ రంగనాథ్ శర్మ ఆధ్వర్యంలో క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర నాయకులు శాస్త్రి, కార్యదర్శి టి నూకరాజు, కోశాధికారి శేషగిరి, అసోసియేట్ ప్రెసిడెంట్ ఎన్ వెంకట్రావు, సిహెచ్పి సరోజిని, సాజీదా, కొప్పర్తి సుబ్రహ్మణ్యం, ఆదినారాయణరావు, అజీదుల్లా, సరస్వతి తదితరులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 4వ తారీఖుని ప్రపంచ క్యాన్సర్ డే సందర్భంగా ప్రతి పెన్షన్ అందరికి కూడా ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ చేయాలని ఒక నిర్ణయం చేయడం జరిగింది. దాని మీద ఎంఆర్ శర్మ గారు కూడా ఇక్కడ ప్రత్యేకంగా వచ్చి ప్రతిరోజు ఒక 5-5 మందిని నెక్స్ట్ మంత్ నుంచి పంపడానికి గ్లోబల్ హాస్పిటల్కి పంపడానికి నిర్ణయించడం జరిగింది. దానికి అయ్యే పూర్తి ఖర్చులో సగం వారు బరాయిస్తారనే ఉద్దేశంతో అంటే 50% కన్సెషన్ ఇవ్వడం జరుగుతుందనేసి వారు చెప్పడం కూడా జరిగింది. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా నెక్స్ట్ మంత్ నుంచి ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాలని కూడా కోరుకుంటూ మరి పైన కూడా ఆల్రెడీ ఈ నెల ఐ టెస్టింగ్ మళ్ళీ పెట్టడం జరిగింది. దానివల్ల అందరూ కూడా ఉపయోగించుకుంటారని ఈ సమావేశం తెలియపరుచుకుంటూ మరి దగ్గరుండి పనులన్నీ కూడా చేయించడానికి చెప్పేసి కూడా మీకు అందరికీ కూడా హామీ ఇస్తూ ఈ మధ్యకాలంలో మనకి ఈహెచ్ఎస్ కమిటీ మీటింగ్లు అయ్యాయి. దాంట్లో 2 సంఘాలకు ఇచ్చారు, మళ్ళీ ఇంకొక 2 సంఘాలకు కూడా సభ్యత్వం ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు మనం కోరేది ఏమిటంటే రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరి తరఫున కూడా 4 లక్షల మంది ప్రతినిధులుగా మాకు కూడా ఆ జేఏసీ దాంట్లో అంటే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో అవకాశం ఇవ్వాలని చెప్పేసి రిప్రజెంటేటివ్ కూడా అన్ని జిల్లాల నుంచి కూడా ఇచ్చాం. ఇప్పుడు 10వ తారీఖుని సిఎస్ గారు మీటింగ్ అది పెట్టారు. ఆ మీటింగ్లో కూడా మేము ఇచ్చి దాంట్లో కూడా స్థానం సంపాదించడానికి ప్రయత్నం చేస్తున్నామని చెప్తూ ఈహెచ్ఎస్ కార్డు విషయంలో దాన్ని ఇప్పుడు ఇన్సూరెన్స్ మోడ్లోకి మార్చి తొందరలోనే ఇచ్చి అందరికీ క్యాష్లెస్ వైద్యం జరిగేటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతాయని చెప్పేసి సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను.